నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సంక్షోభంలో అవకాశాలను సృష్టించుకోవటమే నాయకత్వ లక్షణం. ప్రజా చైతన్యం, ప్రజాస్వామ్యానికి శ్రీరామ రక్ష. కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు వెల్లడి. రేషన్ బియ్యం విషయంలో అసత్య ప్రచారం చేస్తున్న కూటమి ప్రభుత్వం. అధికారంలో వారు ఉండి నిందలు ఎవరి మీద వేస్తున్నారని వైఎస్ జగన్ ఆగ్రహం. శంషాబాద్ ఎయిర్పోర్టు అభివృద్ధి వెనుక చంద్రబాబు కృషి ఎంతో ఉంది. విమానాల నిర్వహణలో అత్యున్నత టెక్నాలజీ వినియోగిస్తున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటన. మీడియాకు క్షమాపణలు చెప్పిన మంచు మనోజ్. జర్నలిస్టుల కుటుంబాలకి ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ. ప్రతి సంక్షేమంలో అవకాశాలు ఉంటాయని సీఎం చంద్రబాబు తెలిపారు. సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడారు. సంక్షేమంలో అవకాశాలు సృష్టించుకోవటమే నాయకత్వమని చెప్పారు. ప్రజా చైతన్యమే ప్రజాస్వామ్యానికి శ్రీరామరక్ష అని చెప్పారు. ప్రభుత్వ విధానాల చర్చకు కలెక్టర్ల సదస్సు ఉపయోగపడుతుందని అన్నారు. ప్రయత్నాలు చేసిన వెంటనే ఫలితాలు రావు, నిరంతరం ప్రయత్నిస్తూనే ఉండాలి, రిజల్ట్ వస్తుందని చెప్పారు. విశాఖలో గూగుల్ కంపెనీ ఏర్పాటుకు ఎంఓయూ కుదిరింది. మంత్రి లోకేష్ కృషి వల్లనే ఇది సాధ్యమైంది. 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా కృషి చేస్తున్నాం. దేశంలో ఎక్కువగా పింఛన్ ఇచ్చే రాష్ట్రం ఏపీనే. ఇతర రాష్ట్రాల్లో మనం ఇస్తున్న పింఛన్లో సగం కూడా ఇవ్వటం లేదు. 60% పైగా భూ సమస్యల ఫిర్యాదులు వస్తున్నాయి. రెవెన్యూ సదస్సుల్ని నామమాత్రంగా నిర్వహిస్తే కుదరదు. 90% సమస్యలు 5-6 శాఖల్లోనే ఉన్నాయి. వచ్చే 20 ఏళ్లలో 15% వృద్ధి రావాలని చంద్రబాబు తెలియజేశారు. ఈ రోజు వారు చెప్పినట్టు నేను ఇంత మునిపే చెప్పాను, ఎవ్రీ క్రైసిస్ ఇస్ అన్ ఆపర్చునిటీ అని. వచ్చిన 6 నెలల నుంచి ఎక్కడికక్కడ ఏ విధంగా పోవాలనో అటు డిప్యూటీ సీఎం కానీ, నేను కానీ, మంత్రులు కానీ అందరం వర్కౌట్ చేస్తున్నాం. ఇటీవల ఐటీ మినిస్టర్ అమెరికాకి వెళ్ళడం, ఓసారి మనం ప్రయత్నాలు చేస్తే ఇమ్మీడియట్గా ఫలితాలు రావు. చాలామంది ఫలితం వస్తేనే నేను మాట్లాడతాను అనే పరిస్థితిలో ఉంటాం. అది విశ్వసనీయత కాదు. ఎప్పుడు కూడా విశ్వసనీయత రావాలంటే నెట్వర్కింగ్, ఫ్యూచర్ని విజువలైజ్ చేయడం, దాని ప్రకారం పనిచేస్తూ ఉంటే వస్తుంది. అందుకే మొన్నే ఐటీ మినిస్టర్ గారు అమెరికాకు పోయినప్పుడు అందరినీ కలిసి అదే మాదిరిగా గూగుల్ క్యాంపస్ కూడా వెళ్ళి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. దాని ఫలితం ఈరోజు గూగుల్ కంపెనీ విశాఖపట్నానికి రావడానికి మీకంటే ముందే ఒక ఎంఓయూ చేసి ఇక్కడికి వచ్చాం. దానికే లేట్ అయింది. ఒక ½ అన్ అవర్లో మీటింగ్ అవుతుంది అనుకున్నాం, కానీ వాళ్ళని కూడా మనం ప్లీజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరైనా వచ్చినప్పుడు మీకు కూడా బ్యూరోక్రసీ కూడా ఇది ఒక లెసన్, అందరికీ బ్యూరోక్రసీ కాకుండా మినిస్టర్స్ కూడా. మనం కానీ ఒక పాజిటివ్ నెట్వర్కింగ్ కానీ పాజిటివ్గా కన్విన్స్ చేయగలిగితే ఆటోమేటిక్గా పాజిటివ్ యాక్షన్స్ వస్తాయి. మనం వచ్చారు, ఈరోజు వచ్చారు. ఈరోజు నేను ఎప్పుడు మాట్లాడుతున్నాను, ఒకప్పుడు ఐటీ మాట్లాడాను, ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాట్లాడుతున్నాం, ఇప్పుడు డీప్ టెక్ గురించి మాట్లాడుతున్నాం. అంటే వేరియస్ మార్పులు చేర్పులు వస్తున్నాయి భవిష్యత్తులో. వారు ఈరోజు వచ్చినప్పుడు అగ్రిమెంట్ చేసుకునేది ఒక ఎంఓయూ చేశాం. వీఆర్ లుకింగ్ అట్ ఎ బిగ్ ఆపర్చునిటీ ఇన్ ఏఐ. సైన్డ్ అన్ ఎంఓయూ విత్ గూగుల్. దిస్ విల్ హెల్ప్ ఇన్ హ్యూజ్ డెవలప్మెంట్ ఇన్ విశాఖపట్నం. ఈరోజు వాళ్ళు వచ్చినప్పుడు అంటున్నారు, విశాఖపట్నం మీరు ప్రపోజల్స్ చెప్పిన తర్వాత వెళ్ళాం, ఫస్ట్ హ్యాండ్ కొంచెం సర్వే చేసుకున్నాం. రేషన్ బియ్యం విషయంలో కూటమి సర్కారు చేస్తున్న దుష్ప్రచారంపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. రేషన్ బియ్యంపై వారి కథనాలు, మాటలు చూస్తూ ఉంటే ఆశ్చర్యం కలుగుతుందని చెప్పారు. అసలు అధికారంలో ఎవరున్నారు అనే సందేహం వస్తుందని అన్నారు. రాష్ట్రంలో అధికారం మారి 7 నెలలైంది. మంత్రులు వాళ్లే, అధికారులు వాళ్ళ మనుషులే, చివరకు చెక్ పోస్టులు కూడా వాళ్లు పెట్టినవే. కాకినాడ పోర్టులో కస్టమ్స్ వాళ్ళు, భద్రతా సిబ్బంది వాళ్లే ఉన్నారు. అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ వాళ్లే ఉన్నారు. మరి ఎవరి మీద నిందలు వేస్తారు, ఎవరి మీద దుష్ప్రచారం చేస్తారు అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు. డిసెంబర్లోకి వచ్చేసరికి ఇప్పుడు కొత్తగా మీరు అంతా మనం చూస్తూ ఉన్నాం, రేషన్ బియ్యం అంటానండి. ఇప్పుడు కొత్తగా కనిపిస్తూ ఉందా రేషన్ బియ్యం అని చెప్పి ఇప్పుడు
నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది ఆ రేషన్ బియ్యం కథలీలు చెప్తా ఉన్నప్పుడు. ప్రభుత్వంలో ఎవరున్నారు అని, ప్రభుత్వంలో మనమున్నామా, ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారా అని నాకు అర్థం కాల. 7 నెలలు అయిపోయింది, దాదాపుగా 6.5 నెల అయిపోయింది వాళ్ళ ప్రభుత్వం వచ్చి. 6.5 నెల 7 నెలలు అవుతా ఉంది వాళ్ళ ప్రభుత్వం వచ్చింది. ఎమ్మెల్యేలు వాళ్ళు, మంత్రులు వాళ్ళు, కలెక్టర్లు వాళ్ళు, జాయింట్ కలెక్టర్లు వాళ్ళు, పోలీసులు వాళ్ళు, ఎంఆర్ఓలు వాళ్ళ అధికారులే, చెక్ పోస్టులు వాళ్ళవి, అన్నీ వాళ్ళవే. ఇవన్నీ దాటుకొని మళ్ళీ పోర్టుకు వచ్చింతే పోర్టులో కస్టమ్స్ అధికారులు, పోర్టులో సిఐఎస్ఎఫ్ పోలీసులు, ఇవన్నీ కూడా వీళ్ళు పొత్తులో ఉన్న కేంద్ర ప్రభుత్వం మనుషులు. మరి ఇవన్నీ దాటుకొని ఏదైనా మెటీరియల్ బోటులోకి పోగలుగుతుందా? ఆశ్చర్యం ఏమిటంటే ఈయన పోయిన బోటు పక్కబోటే ఫైనాన్స్ మినిస్టర్, ప్రస్తుత ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేసు వాళ్ళ సొంత వియ్యంకుడిది, శ్రీనివాసరావు గారిని సొంత వియ్యంకుడిది, పట్టాభి రైస్ ఎక్స్పోర్ట్స్. ఆయన ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు పక్కన, అదే పోర్ట్లోనే పక్కన. అడిగిపోడు దీంట్లోకి వచ్చి మాట్లాడతాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది, అసలు ఏందిరా నాయన ఇది, ఎవరు ప్రభుత్వంలో ఉన్నాము, ఎవడు చేస్తూ ఉన్నాడు అని చెప్పి. వైఎస్ఆర్సీపీలో మన కార్యకర్తలు మనోళ్ళందరూ వ్యవస్థీకృత నేరాలంట. అసలు వ్యవస్థీకృత నేరాలు చేస్తూ ఉండేది ఎవరు? చేస్తూ ఉండేది వాళ్ళు, చేసింది వాళ్ళు, మన మీద ఏళ్ళెత్తి చూపిస్తూ ఉండరు. నిజంగా ఇవన్నీ చూసినప్పుడే అసలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ అని చెప్పి చూస్తే, రైస్ ఎక్స్పోర్ట్స్లో ఆంధ్ర రాష్ట్రం, ధాన్యం ఎక్స్పోర్ట్, బియ్యం ఎక్స్పోర్ట్స్లో ఆంధ్ర రాష్ట్రం నెంబర్ 1గా ఇప్పుడు నుంచి కాదు, దశాబ్దాలుగా మనమే నెంబర్ 1. తెలంగాణ నుంచి బియ్యం మన దగ్గరికే వస్తుంది, ఆంధ్ర నుంచి రైతులు పండించిన బియ్యాన్ని ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారు. అది తప్పేం కాదు, ఎప్పటి నుంచో దశాబ్దాలుగా జరుగుతూ ఉంది. ఆంధ్రాలో రైట్ ఎక్స్పోర్ట్స్ నెంబర్ 1. అందులో ఈ పయ్యావుల కేశవ వాళ్ళ వియంకుడు. శంషాబాద్ ఎయిర్పోర్టు వెనుక సీఎం చంద్రబాబు కృషి ఉందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. అప్పట్లో 5,000 ఎకరాల భూసేకరణ అంటే సామాన్య విషయం కాదని చెప్పారు. శంషాబాద్ నోవెటల్లో ఎయిర్పోర్టు ప్రిడిక్టివ్ ఆపరేషన్ సెంటర్ ప్రారంభోత్సవాల్లో ఆయన పాల్గొని మాట్లాడడం జరిగింది. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టుల కాన్సెప్ట్ వెనుక చంద్రబాబు ఉన్నారని చెప్పారు. దేశంలో ఐటీ విప్లవం వెనుక ఆయన కృషి ఉందని చెప్పారు. ఇప్పటికీ దేశాభివృద్ధికి ఐటీ చోదక శక్తి అని చంద్రబాబు నమ్ముతారని వ్యాఖ్యానించారు. విమానాశ్రయాల నిర్వహణలో అత్యున్నత సాంకేతికతను వాడుతున్నట్లు వివరించారు. సరికొత్త సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. Hyderabad Airport specifically has taken, like the e-boarding system, passenger engagement through HOI mobile app, predictive analytics based plan of the day, self-baggage drop facility, and IoT-based smart trolley systems, smart washrooms, and many more in the pipeline. And I see that Hyderabad Airport, which is connected to around 90 destinations across the country and international, has seen the highest passenger growth in the country from about 6.5 million passengers in 2010 to 25 million passengers in 2024, reflecting a growth of almost 4 times. The flight moments have jumped from 220 per day to more than 550 flights per day during the same period, which is quite remarkable growth. When we look at the airports across the country, we are very proud with the achievements that the Hyderabad airport has specifically achieved. And in anticipation of the rapid growth in passenger traffic, the terminal capacity has also been increased to 34 million per annum recently, which is also very good for the passengers. And this epoch facility that we are starting today totally aligns with that vision that I have for the country, and especially when I took charge as the Minister for Civil Aviation, the word that I used specifically in how I am going to deal with civil aviation was I want to create ease of flying. I want to make it more passenger-centric. And how do you do that is to bring in the available technology that is there today into the day-to-day operations for the airlines, for the airports, and other technologies. The mission to onboard people from even the remotest corners of the country onto the aircraft, which he famously says, Hawai chappal se Hawai jahaj ka safar. This has become a reality today in this country. And today, air travel is no longer a luxury or only for the elite, but a common mode of transportation for millions of Indians. So my
seeing of civil aviation is more like a civilian aviation. That is what I wanted to create in this country. And my vision for the next 5 years is we have to create 50. మీడియా మిత్రులకు తన తండ్రి మోహన్ బాబు అన్న విష్ణు తరపున క్షమాపణ చెబుతున్నట్లు నటుడు మంచు మనోజ్ తెలిపారు. ఇలాంటి రోజు వస్తుందని ఊహించలేదని చెప్పారు. జర్నలిస్టుల కుటుంబాలకి ఎప్పుడు తోడుంటానని చెప్పారు. హైదరాబాద్ లో మీడియాతో ఆయన మాట్లాడారు. నా కోసం వచ్చిన మీకు ఇలా జరగడం బాధగా అనిపిస్తోంది. మీడియాతో మాట్లాడే సమయంలో ఆయన భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. నా కుటుంబ సభ్యులను ఏమీ అడగలేదు. ఇంట్లో వాళ్ళ ఆదాయం మీద ఆధారపడలేదు. సొంత కాళ్లపై పనిచేసుకుంటున్నాను. ఈ వివాదంలోకి నా భార్య 7 నెలల కుమార్తెను లాగుతున్నారు. నా భార్య వాళ్ళింట్లోనూ ఏమీ అడగలేదు. సొంతంగా వ్యాపారం చేసుకుంటూ సంపాదించుకుంటున్నాం. మా నాన్న దేవుడు, కానీ ఈ రోజు చూస్తున్నది మా నాన్నని కాదు. ఇవాళ పోలీసులు విచారణకి హాజరవుతాను. నేనెవరిపై దాడి చేశాను, సీసీ కెమెరాల దృశ్యాలు చూపించండి అని మనోజ్ వ్యాఖ్యానించారు. నిజంగా మీడియా మిత్రులకి, ముఖ్యంగా 2 అన్నలకి నా క్షమాపణలు. మా నాన్న తరపున, మా అన్న తరపున నేను సారీ అడుగుతున్నాను. నేను నీ తమ్ముడు అనుకోండి, మీ వాడిని అనుకోండి, మీకు నీ తోడుంటాను. మీకు ఏదున్నా నాకు ఫోన్ చేసేదండి. నేను ఎప్పుడు ఒక్క కాల్ దూరంలోనే ఉంటాను. ఐ విల్ ఆల్వేస్ బీ దేర్ టు సపోర్ట్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. అండ్ ఐఎమ్ సారీ. నా కోసం సపోర్ట్ చేసేదానికి వచ్చి మీకు ఇలా జరగడం నాకు చాలా బాధగా ఉంది. నా భార్య పేరు లాగుతున్నారు, 7 నెలల కూతురి పేరు లాగుతున్నారు. నేనేం అడగలేదు. సొంత కాళ్ళ మీద పనిచేస్తున్నాను. మా ఆవిడ కూడా వాళ్ళ ఇంటి వైపు ఏ డబ్బు తీసుకురాలేదు. వాళ్ళ ఇంట్లోనూ డబ్బు అడగలేదు, నేను అడగలేదు, ఆస్తి అడగలేదు. మా ఆవిడ 7 నెలలు గర్భవతిగా ఉన్నప్పుడు తనకి 7 నెలలు తను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు నా వ్యక్తిగత జీవితం తప్ప అది కూడా నేనేం తప్పు చేయలేదండి. నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. ఆ అమ్మాయి కోసం పోరాడాను. దాంట్లో తప్పేంటంటే నాకు అర్థం కావట్లేదు. అండ్ ఈరోజు వచ్చి 10 మందికి నిలబడినప్పుడు నేను చెడ్డోడిని అయిపోయాను. ఎక్కడ సైన్ పెట్టమంటే పెట్టాను, రమ్మంటే వచ్చాను, పొమ్మంటే పోయాను. ఎన్ని సినిమాలు చేయమంటే అన్ని సినిమాలు చేశాను. అన్న కంపెనీల్లో పనిచేశాను, సాంగ్లు చేశాను, వాళ్ళకి రికార్డింగ్లు చేశాను, ఫైట్ డైరెక్షన్లు చేశాను. ఎంతో గొడ్డులా కష్టపడాను. మనసు పూర్తిగా సంతోషంగా చేశాను. నాకు 1 రూపాయి అడిగింది లేదు, ఆశించలేదు. నేను దానికోసం నాకు కావాలి, నేను పనిచేసిన దానికి కూడా నేను అడగట్లేదు. ఒకటే అడుగుతున్నాను, మీకు నిజం తెలియాలి. అందుకోసమే ఏంట్రా వీడన్నీ బయట పెడుతున్నాడు అనుకోవచ్చు, కానీ ఈరోజు నాకు భార్య పిల్లలు ఉన్నారండి. ఈ రోజు నేను నిలబడకపోతే రేపు నా కొడుకు పెద్దోడైన తర్వాత, కూతురు పెద్ద అయిన తర్వాత వాళ్ళకి నేను సమాధానం చెప్పుకోలేను. నేను దొంగతనం చేసి వేరే వాళ్ళ కడుపులు కొట్టి నా పిల్లల మొహం నేను చూడలేను. ఆ కూడు నా పిల్లలకి పెట్టలేను. మా నాన్న నన్ను అలా పెంచలేదు, మా అమ్మ నన్ను అలా పెంచలేదు. ఏలూరు కొండలరావుపాలెం నుంచి శ్రీపర్రు కోమటిలంక గ్రామస్తుల ఆందోళన ఏలూరుకి చేరుకుంది. అక్కడ సమాచారం చెప్పేవారు లేకపోవడంతో కనీసం ఇక్కడైనా న్యాయం జరుగుతుందని అక్కడ దీక్ష విరమించి స్థానిక కలెక్టరేట్ వద్ద బుధవారం ఉదయం శ్రీపర్రు కోమటిలంక గ్రామస్తులు ఆందోళన చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో సైదు సత్యనారాయణ, నేతలు రవి, నాగరాజు, గ్రామస్తులు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మామకలం గ్రామంలో 50 ఎకరాలు లీజు తీసుకుని అప్పుడు చెరువు తవ్వాను. చెరువు తవ్విన తర్వాత 2019లో గవర్నమెంట్ మారింది. మారిన వెంటనే దోచుకోవడం, దాచుకోవడం, ఎదటోళ్ళని, టీడీపీ నాయకులను కానీ
పేద ప్రజలను కానీ దోచుకోవడానికి నేర్పింది ఒక వైసీపీ గవర్నమెంటే. అంతకుముందు ఇటువంటిది ఏం లేదు. అట్లాంటి ఆ గవర్నమెంట్లో మా చెరువులు మేము తవ్విన చెరువులు మా భూముల్ని మేము తీసుకున్న భూముల్ని మేము డబ్బులు పెట్టి మేము తవ్వితే మీరు వచ్చి దర్జాగా అనుభవించేసి మమ్మల్ని జైల్లో పెట్టించేసి మాకు రావాల్సిన డబ్బులు ఇవ్వకోకుండా పేద ప్రజలకు లీజు ఇవ్వకోకుండా మీ జోబులు కుక్కున్నారు. కానీ ఇది అప్పుడే మేము ప్రశ్నించినందుకు మమ్మల్ని జైల్లో పెట్టారు. మమ్మల్ని కానీ మా నాయకుడు చంద్రబాబు ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే ప్రభాకర్ గారు కానీ ఆ టైంలో ఆయన అయితే 2 నెలలు పెట్టారు, నేనైతే 2-3 రోజులు ఉన్నాను. కానీ చాలా హింసించారు. మేము తవ్వుకున్న డబ్బులు మేము తవ్వుకున్న చెరువుల్ని మాకిస్తాకేంటి, మీ అప్పసొమ్మా లేకపోతే మీ అత్తసొమ్మా? ఈ చెరువులో ఈ గవర్నమెంట్ భూమి పేద ప్రజలకు ఇచ్చిన భూమి వాళ్ళ దగ్గర మేము తీసుకుని లీజు తీసుకుని మేము తవ్వాం. కానీ అప్పుడు చేసిన దుర్మార్గతనాన్ని ఇప్పుడు మేము ఖండిస్తున్నాం. కానీ ఇప్పుడు ఈ లీజు సొమ్ము చెల్లించే వరకు మేము ఇదే కొనసాగుతాం, ఎప్పుడు ఇదే కానీ ఇప్పుడు నిన్న మొన్న ఈ వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు, మేము లీజ్ తీసుకున్నా ముందే డబ్బు చెల్లిస్తున్నామని. ఎవరికి చెల్లించారయ్యా? మీకు తెలియదా? సంజీవ్ కుమార్ ఆనంద్ మీకు తెలియదా? మీ దగ్గర నేను చెప్పలేదా ఇలా చేశాడని? మీరేగా ఖండించినప్పుడు మీ ఎమ్మెల్యేని అప్పుడు అబ్బాయి చౌదరిని మావాడు చేయడం చాలా తప్పని. పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెం మండలం కన్నాపురం గ్రామంలో ఉన్న సచివాలయం నందు ఏర్పాటు చేసినటువంటి మీ భూమి మీ హక్కు రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు, ఆర్డీఓ ఎంవి రమణ ఈ కార్యక్రమంలో మీ అభివృద్ధి కోసం, మీ సంక్షేమం కోసం, మీ రక్షణ కోసం కూటమి ప్రభుత్వం శ్రమిస్తుందని తెలియచేయడం జరిగింది. అనంతరం ప్రజల వద్ద నుంచి అర్జీలను స్వీకరించి మాట్లాడారు. ప్రతి పంచాయతీలో గ్రామసభలు నిర్వహించి భూములకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే ఆ గ్రామ సభలో అర్జీలు ఇచ్చినట్లయితే దానిపై తక్షణమే క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆ సమస్యని భూ సమస్యని పరిష్కరించే విధంగా ఈరోజు ఒక మంచి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించడం జరిగింది. ఇది సుమారు 30 రోజుల పాటు అన్ని పంచాయతీలకు సంబంధించి ఈ కార్యక్రమం ప్రతి గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది. కనుక గ్రామాల్లో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని మీ సమస్యల్ని పరిష్కరించాలని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరఫున ప్రతి ఒక్కరికి కూడా కోరుకుంటున్నాను. అలాగే మీ అందరికీ తెలుసు, ఆ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఈ చట్టం ద్వారా ఒక జిల్లా పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా అయోమయంలో పడి భయంకరానికి గురైన పరిస్థితి వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. అలాగే భూములు రీసర్వే పేరుతో రీసర్వే చేసి వనరు భూముల ఆన్లైన్ చేసి వనరు ఉండేటువంటి భూమిలో వేరే ఉండేటువంటి ఆన్లైన్ చేసి ఇలాగా. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో ఉన్న శ్రీ 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 మావులమ్మ అమ్మవారి ఆలయం నందు 61వ వార్షిక మహోత్సవాల సందర్భంగా శ్రీ అమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం సుందరీకరణ పనిలో భాగంగా రంగులు వేయడానికి ఈ నెల 11వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఆలయాన్ని మోయటం జరుగుతుందని తెలిపారు. ఆలయ సహాయ కమిషనర్ కార్యనిర్వహణాధికారి బుద్ధ మహాలక్ష్మి నగేష్ మీడియా సమావేశంలో మాట్లాడారు.
పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడులో మండల బీజేపీ అధ్యక్షులు దత్తుప్రసాద్ ఆధ్వర్యంలో నూతన బూత్ కమిటీ అధ్యక్షుల సమావేశం జరిగింది. ఇందులో ముఖ్య అతిథిగా నరసాపురం జిల్లా బీజేపీ అధ్యక్షులు నార్ని తాతాజీ, తాడేపల్లిగూడెం నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ ఈతకోట భీమశంకర్రావు, పెంటపాడు మండల బీజేపీ పార్టీ రిటర్నింగ్ అధికారి నరిసే సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో బూత్ అధ్యక్షులు 40 మందికి అందరికీ కూడా పూలమాల వేసి అభినందించారు. తమ్ముడండి అర్జుడు శ్రీనివాస్ గారు రండి. వందే 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 భారత్ మాతా కీ భారత్ మాతా కీ జిందాబాద్ భారతీయ జనతా పార్టీ జిందాబాద్ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వం దగ్గుబాటి పురంధేశ్వరి గారి నాయకత్వం. విజయవాడలో ఈ నెల 14వ తేదీన ఆంధ్రప్రదేశ్ మాల ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యాలయం ప్రారంభిస్తున్నట్లు మాలల ఉద్యోగ సంఘం గౌరవ అధ్యక్షులు బేతాల సుదర్శనం తెలిపారు. భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రెండవ మనవడు డాక్టర్ భీమారావు యశ్వంత్ అంబేద్కర్ పాల్గొంటారని తెలియజేశారు. నా పేరు బేతాల సుదర్శనం. ఆంధ్రప్రదేశ్ మాల ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడిగా నేను ఈ ఆర్గనైజేషన్ని ఈ నెల 5వ తారీఖున విజయవాడలో రిజిస్టర్ చేసాం. రిజిస్టర్ నంబరు 392/2024. ఈ సంఘాన్ని ఇనాగరేట్ చేయడానికి ఆదరణీయులు డాక్టర్ భీమరావు యశ్వంత్ అంబేద్కర్ గారు 14వ తారీఖు శనివారం, ఈ నెల 14వ తారీఖు శనివారం విజయవాడలో ఈ యొక్క సంఘాన్ని ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వస్తున్నారు. వీరే కాకుండా వీరితో పాటు ప్రవీణ్ నికాడే ఇంటర్నేషనల్ బిఎస్ఐ సెక్రటరీ మరియు మన రాష్ట్రానికి చెందిన అనేక మంది ప్రముఖులు, రాజకీయ నాయకులు, ఐఏఎస్, ఐఆర్ఎస్ ఆఫీసర్స్ ప్రధానంగా వస్తున్నారు. ఈ సంఘం కేవలం సామాజిక అంశాలు మాత్రమే కాకుండా ఉద్యోగ సమస్యలను పరిష్కరిస్తూ సంఘంలో ఎదుర్కొంటున్న అనేక సమస్యల్ని పరిష్కరించడానికి, కోర్టు ద్వారా చట్టబద్ధంగా పోరాడటానికి ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడం. ఈ సంఘం ఏ కులాలకి, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పనిచేయదు, రాజ్యాంగబద్ధంగా ఈ సంఘం పనిచేస్తుంది. ఏదైతే మొన్న ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో ఆ తీర్పును అనుసరించైనా సరే సబ్ క్లాసిఫికేషన్ అమలు చేయాలంటే ప్రభుత్వం తప్పనిసరిగా వాస్తవిక గణాంకాలు సేకరించాలి. ఇంపారికల్ డేటా లేకుండా ఈ యొక్క సబ్ క్లాసిఫికేషన్ చేయటం సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధం అవుతుంది. సుప్రీంకోర్టు వెనకబాటుతనం, షెడ్యూల్ కులాల్లో ఏ విధంగా వెనకబాటుతనం ఉందో దాన్ని నిర్ధారించకుండా సబ్ క్లాసిఫికేషన్ చేయటం అనేది సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకం అవుతుంది. కనుక ఈ యొక్క అంశాలను పరిగణించుకొని మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఇమీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసేలాకైతే వాస్తవిక గణాంకాలు సేకరించాలి, వెనుకబాటుతనాన్ని నిర్దేశించాలి.
అలాగే క్రిమి లేయర్ ఎస్సీ ఎస్టీలకు వర్తించదని ఇందిరా సహానీ కేసులో 7 జడ్జీల కంటే 9 మంది ఏలూరు జిల్లా దెందులూరు మండలం గోపన్నపాలెం గ్రామంలో జరుగుతున్న రెవెన్యూ సదస్సుని దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలోని రైతులు తమ ఫిర్యాదుల్ని రెవెన్యూ అధికారులకి అందజేశారు. రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యల్ని శాసనసభ్యులు చింతమనేని దృష్టికి తీసుకుని వచ్చారు. 10వ తారీఖు నుండి జనవరి 8వ తారీఖు వరకు రెవెన్యూ సదస్సు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడంతో కష్టాన్ని తెచ్చిపెట్టింది. దీంతో ప్రజలు తీవ్ర సంక్షోభం అనుభవిస్తున్నారు. ఎన్నడూ లేనట్టుగా సృష్టించిన భూమి సమస్యలు భూ సమస్యలపై బాధితులు ప్రభుత్వం చుట్టూ తిరగడం కాదు, ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లి సమస్య పరిష్కరించాలనేది మా ఉద్దేశం. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ గ్రామ మండల స్థాయిలో పిటిషన్లను పర్యవేక్షిస్తారు. నందు ఆన్లైన్ లో నమోదు చేస్తారు. అడంగల్ 1B రిజిస్టర్ 22 జాబితాలను అందుబాటులో ఉంచుతారు. 2019కి ముందు భూమి రికార్డులు ఎలా ఉన్నాయి, ఈ నంబర్లో మార్పులు సుశీల దానిలో కలిసింది సార్. ఆవిడ వచ్చి స్టేట్మెంట్ ఇవ్వమంటే ఇవ్వట్లేదు. దానిలో తీసి స్టేట్మెంట్ ఇవ్వకపోతే ఆవిడ ఏమని చెప్పాం మనం సార్ నోటీస్ ఇచ్చి పూరా మొత్తం 2 నెంబర్ మీద కలిపి ఎకరం సార్ ఆ నంబర్ లో ఎక్కాల్సింది ఈ నంబర్ లో ఎక్కింది. ఆవిడ వస్తే ఆ నంబర్ లో ఆమెకి ఎక్కించి ఆమె దాంట్లో తీసి వీళ్ళకి ఎక్కి దాంట్లో అంటే అప్పుడు మాకు అది రోడ్డు ఇలా వెళ్తుందని రోడ్డు వెళ్తుందని తెలియలేదు. అది మాకని ఇలా వచ్చింది సార్. మొత్తం అది 56 సెంట్లు సార్. 56 సెంట్లు అయితే 13 ఎంకరేజ్మెంట్ లో ఉందో అది తీసుకుని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో ఆంధ్రుల అన్నపూర్ణ నిరాతన్నదాత డొక్క సీతమ్మ స్ఫూర్తితో స్థానిక బుట్టాయిగూడెం రోడ్లోని సీతమ్మాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థలో వృద్ధులకి వికలాంగులకి అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశామని డొక్కా సీతమ్మ సేవా సమితి సభ్యులు తెలియజేశారు. ఈ స్వచ్ఛంద సేవా సంస్థకు ఒక గ్యాస్ సిలిండర్ కూడా అందజేశామని డొక్కా సీతమ్మ సేవా సమితి సభ్యులు తెలియజేశారు. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణులపై న్యాయ వైరాగ్య శిక్షం భిక్షాందేహించు పార్వతి. ఆంధ్రుల అన్నపూర్ణ నిరదానదాత శ్రీమతి డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో ప్రేరణతో బుట్టాయిగూడెం రోడ్లోని శ్రీ సీతామహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థ నందు వృద్ధులకి ఈరోజు డొక్కా సీతమ్మ సేవా సమితి పేరు మీద అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశాం. అదేవిధంగా ఈ సంస్థ నిర్వాహకులు శేఖర్ గారి విజ్ఞప్తి మేరకు ఒక గ్యాస్ సిలిండర్ కూడా ఏర్పాటు చేశాం. భవిష్యత్తులో ఈ స్వచ్ఛంద సేవా సంస్థకి సంబంధించింది మా తరఫు నుంచి మేము ఏం చేయగలమో సేవా కార్యక్రమాలు లేదంటే వారికి సంబంధించిన విరాళాలు కానీ ఏదైనా సరే మేము సహాయ సహకారం అందించగలమని చెప్పేసి డొక్కా సీతమ్మ సేవా సమితి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. గత 5 ఏళ్లలో 8,30,986 మంది ఆంధ్రప్రదేశ్ కి చెందిన రైతులకి శిక్షణ ఇచ్చామని ఆవిష్కరించామని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రులు భగీరథ చౌదరి, రామ్నాథ్ ఠాకూర్ ప్రకటించారు. పార్లమెంటు శీతాకాల సమావేశం సందర్భంగా ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ లోక్సభలో బుధవారం అడిగిన ప్రశ్నలకి మంత్రులు లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సంక్షోభంలో అవకాశాలను సృష్టించుకోవటమే నాయకత్వ లక్షణం. ప్రజా చైతన్యం ప్రజాస్వామ్యానికి శ్రీరామ రక్ష. కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు వెల్లడి. రేషన్ బియ్యం విషయంలో అసత్య ప్రచారం చేస్తున్న కూటమి ప్రభుత్వం
అధికారంలో వారు ఉండి నిందలు ఎవరి మీద వేస్తున్నారని వైఎస్ జగన్ ఆగ్రహం. శంషాబాద్ ఎయిర్పోర్టు అభివృద్ధి వెనుక చంద్రబాబు కృషి ఎంతో ఉంది. విమానాల నిర్వహణలో అత్యున్నత టెక్నాలజీ వినియోగిస్తున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటన. మీడియాకు క్షమాపణలు చెప్పిన మంచు మనోజ్, జర్నలిస్టుల కుటుంబాలకి ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.